భారత్లో రియల్ ఎస్టేట్ ట్రెండ్ 2025లో విభిన్నంగా కొనసాగింది. ఇళ్ల అమ్మకాల పరిమాణం పరంగా తగ్గుదల కనిపించినప్పటికీ అమ్మకాల విలువ పరంగా మాత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 2025లో దేశంలోని ప్రధాన 7 మెట్రో నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే సుమారు 9 నుంచి 12% వరకు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా జనవరి, సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ తగ్గుదల స్పష్టంగా కనిపించింది. అయితే ఇళ్ల అమ్మకాల విలువ మాత్రం 14% పైగా పెరిగి 1,52,000 కోట్ల రూపాయలు చేరడం దేశీయ రియాలిటీ మార్కెట్ కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. రెండు 2025లో దూసుకుపోయిన భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 1,52,000 కోట్ల రూపాయలుగా నమోదైన మొత్తం అమ్మకాలు 2024తో పోలిస్తే ఇళ్ల అమ్మకాల్లో 14% వృద్ధి. 2025లో భారత రియాలిటీ రంగంలోకి 93,200 కోట్ల పెట్టుబడులు. భారత రియల్ ఎస్టేట్ రంగం చరిత్రలో 2025 ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. ఈ 2025లో దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఏకంగా $10.4 బిలియన్, అంటే సుమారు 93,200 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇది 2024లో వచ్చిన పెట్టుబడుల కంటే చాలా ఎక్కువని JLL ఇండియా తమ తాజా రిపోర్ట్లో వెల్లడించింది. అంటే 2025లో రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రతిరోజు సగటున 255 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ పై సంస్థాగత పెట్టుబడిదారులు చూపిస్తున్న అపారమైన నమ్మకానికి ఇదే నిదర్శనమని నిపుణులు అంటున్నారు. ఇక 2024తో పోలిస్తే ఈ ఏడాది 2025లో ఆఫీస్ స్పేస్ రంగంలో పెట్టుబడులు ఏకంగా రెట్టింపయ్యాయి. మొత్తం పెట్టుబడుల్లో 58% వాటా ఆఫీస్ స్పేస్ కోసమే కావడం విశేషం. మనము మళ్ళీ 27-28లో మళ్ళీ ఎలక్షన్స్కు దగ్గరకు వస్తున్నప్పుడు అలాగే ఏదైనా ఉండొచ్చు. బట్ గవర్నమెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వీల్తో వెళ్తాయి, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. నేషనల్ వైడ్ మార్కెట్ కనుక తీసుకుంటే చాలా సిటీస్లో రెసిడెన్షియల్ మార్కెట్ కొంచెం పికప్లో ఉన్న, కమర్షియల్ మార్కెట్ కొంచెం తక్కువగా ఉంది. బట్ హైదరాబాద్లో మటుకు 2026లో కమర్షియల్ మార్కెట్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా కంపెనీస్ హైదరాబాద్ వైపు మనం వస్తున్నది, రీసెంట్ అనౌన్స్మెంట్ అన్ని కూడా చూసాం. ప్రాక్టికల్గా సరే కొన్ని డిస్కౌంట్ చేస్తున్నా కూడా కొంత బెటర్గా ఉంది. వివిధ నగరాల విషయానికి వస్తే 2025లో 29% ఇన్వెస్ట్మెంట్స్ తో సిలికాన్ వ్యాలీ, బెంగళూరు ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత ముంబై తన హవాను కొనసాగించింది. కేవలం మెట్రో నగరాలే కాకుండా టైర్ 2 నగరాల్లో కూడా సుమారు $175 మిలియన్ పెట్టుబడులు రావడం మార్కెట్ విస్తరణను సూచిస్తోంది. పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం ఇళ్లు లేదా ఆఫీసులకే పరిమితం కాకుండా కొత్త రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు. డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ ప్రాపర్టీలలో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. ఉన్నటువంటి కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో కనుక తీసుకుంటే ఢిల్లీ కొంచెం స్లో డౌన్ ఉంది, బెంగళూరు బాగుంది, చెన్నై ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటుంది, అండ్ పూనా కొంచెం స్లోగా ఉంది, అండ్ కలకత్తా మనం ఎప్పుడు కన్సిడరేషన్లోకి మనం ఎప్పుడు తీసుకోము. బాంబే రీడెవలప్మెంట్ తోటి బాంబే చాలా బూమింగ్ లో ఉంది. అండ్ బాంబే అండ్ హైదరాబాద్ ఈజ్ ప్రోగ్రెసింగ్ స్టేట్స్ కింద మనం ఈ రోజున ఇండియాలో మనను ఎక్కువగా ఆలోచిస్తున్నారు. బికాస్ ఆఫ్ ద రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బాంబే కానివ్వండి, న్యూ ఏరియా డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆల్ అరౌండ్ మాస్టర్ ప్లాన్ తోటి హైదరాబాద్, ఈ రెండు కూడా ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి వాటిల్లో బెటర్గా కనిపిస్తుంది. బట్ డెఫినెట్గా హైదరాబాద్లో కనుక తీసుకుంటే 25 to 30% గ్రోత్ రేట్ అనేది, రియల్ ఎస్టేట్ గ్రోత్ రేట్ అనేది నెక్స్ట్ ఇయర్ స్కోర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్థిరమైన ఆదాయం, దీర్ఘకాలిక సంపద సృష్టించుకోవడానికి రియల్ ఎస్టేట్ ఇప్పుడు అత్యంత సురక్షితమైన రంగంగా అవతరించింది. విదేశీ పెట్టుబడిదారుల నిరంతర విశ్వాసం, దేశీయ సంస్థల బలం కలిసి భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళుతున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.